నా పదవి బాధ్యత తీసుకున్న సందర్భంగా ఈ జిల్లాకు రావడం జరిగింది. అప్పుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, బస్సగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఉండి ఈనాడు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని శాసిత విధంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా రావడం వచ్చి మా జిల్లాకు రావడం జరిగింది. నేను అధ్యక్షుడు ఒకటే కోరుకుంటున్నాను, మా జిల్లాలో పార్టీ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క బూత్ స్థాయి నుంచి కార్యకర్త ముందుకు కొనసాగుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు ఇక్కడి నుంచి గిఫ్ట్ గా రాష్ట్ర శాఖకు ఖచ్చితంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు గిఫ్ట్ గా అందిస్తామని మాటిస్తూ మీరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మాకు అన్ని విధాల ఈ జిల్లాకు సహకారం అందించి ఈ పార్టీని బలోపేతానికి మీ వంతు కృషి మాకు అందించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల స్థానిక సంస్థ ఎన్నికల చట్టా చాపాలని ఈనాడు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పత్రికల ద్వారా, వాట్సాప్ల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కూడా మనం ఎదిరించాలని కోరుతూ సమయం కూడా ఎక్కువ లేదు అన్న మన ఎంబడే వరంగల్ జిల్లాలో వెళ్ళవలసిందిగా పర్యటన ఉంది కాబట్టి అందరూ కూడా ఇదే సూచనగా గమనించి అందరూ కూడా త్వరగా ముగించాలని స్పీచ్ ముగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మాజీ జిల్లా అధ్యక్షులు, ఎప్పుడు కూడా కార్యకర్తలతో ఉండే అధ్యక్షుడు, జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల కన్వీనర్ పాశం భాస్కర్ అన్నను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామచంద్రన్న గారు మన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయిన తర్వాత మన జిల్లా కేంద్రానికి ఇచ్చేసిన సందర్భంగా కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఊట్కూరు అశోక్ గౌడ్ గారు, అట్లాగే రామచంద్రన్న గారు, వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా, సోదరి కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అందరికి సమయం సమయభావం లేదు కాబట్టి మీ అందరినీ రెండే విషయాలు పూర్తి చేస్తాం. మొట్టమొదటిసారిగా మనందరం కూడా జిల్లాలో రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కాకుండా మిగతా ఎడ్యుకేషన్స్, స్థానిక సమస్యల మీద ఏదైతే పోరాటం చేస్తున్నామో యాక్టివ్ సెంటర్ గా మనం చేస్తున్నాం. అదే విధంగా పోరాటం చేసి మనం కూడా ఈ జిల్లాలో స్థానిక సమస్యలకు ఎన్నికలలో పోరాటం చేసి గెలవడానికి కోసం మనం నిర్వహిస్తున్నటువంటి అభియాన్లో పూర్తి సమయం ఇచ్చి జిల్లాలో అన్ని మండలాలలో కూడా అన్ని కార్యశాలలో బూత్ వారిగా ప్రోగ్రామ్స్ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. దానికి మీ అందరికీ కూడా రాష్ట్ర జిల్లా పార్టీ తరఫున మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే విధంగా అదే స్ఫూర్తితోని మీరందరూ కూడా పర్యటించి స్థానిక సమస్యలలో విజయమే సంకల్పంగా తీసుకొని మీ అందరూ కూడా కార్యోన్ముఖులై ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. ఈ సంఖ్యలో మీరందరూ కూడా పట్టు వదలకుండా భారతీయ జనతా పార్టీ స్థానిక సమస్యల్లో గెలవాలని పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఎటువంటి ఒక సంకల్పం తీసుకొని మీరు వచ్చినందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సంకల్పంతో ఎన్నికలలో విజయం కోసం మీ అందరూ కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచి మనం జిల్లాలో బలమైన శక్తిగా నిరూపించి రాష్ట్ర పార్టీకి బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాం. జిల్లా పదాధికారులు అందరూ వచ్చి మరి రామచంద్ర అన్న గారికి సన్మానము, మిగతా వాళ్ళైతే తర్వాత ఉంటుంది. జిల్లా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా సన్మానం చేయవలసిందిగా చేస్తున్నాం. అదేవిధంగా చెందుపట్ల వెంకటేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహమూద్
की राजू आगो అందరూ దయచేసి అందరూ అందరూ దయచేసి ఎవరి సీట్లలో కూర్చోవాలి. దయచేసి అందరు వెళ్ళాలి. ఇక మళ్ళీ వేరే తిరిగి ఈ కార్యక్రమాన్ని ఏలశేఖర్ తర్వాత దయచేసి ఎవరు రావద్దుగా వచ్చినావుగా. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దేశించి రాష్ట్ర నాయకులు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గూడూరు నారాయణ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ అశోక్ గౌడ్ గారు మరియు మన రాష్ట్ర రథసారథి సౌమ్యుడు ఒక మంచి డైనమిక్ పర్సనాలిటీ శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మరియు నాతో పాటు వేదిక మీద ఉన్న సోదరులు సోదరీమణులు బీజేపీ బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి మీ సోదరులు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కని విని ఎరగని రీతిలో 3 గంటలు మోటార్ సైకిల్ ర్యాలీ యాదగిరిగుట్ట నుంచి భువనగిరి పుర వీధుల గుండా వచ్చి ఇక్కడ ఎంఎన్ఆర్ గార్డెన్ లో ఇంత సహృద్భావమైన వాతావరణంలో మనం కలుసుకున్నామంటే చాలా శుభ సూచకం. రాబోయే రోజుల్లో మనకు ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి మనమందరం కూడా ఐకమత్యంతో నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో నడుస్తూ భరతమాత బిడ్డలుగా ముందుకు సాగుదాం. సాగి మనము రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో వీలైనంత వరకు మనము అభ్యర్థులను గెలిపించుకొని మనము మన కొత్త రథసారథి అయిన డాక్టర్ ఎన్ రామచంద్రరావు గారికి మనము వారికి బహుమానంగా ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలో భారత్ మాతాకి, జై బలో భారత్ మాతాకి, జై శ్రీరామ్. చేతులు ఉన్నాయి కదా అందరికీ, జర 2 చేతులు లేవండి ప్లీజ్ దయచేసి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. పట్టణ శాఖ అధ్యక్షుడు రత్నపురం బలరాం గారు, అదేవిధంగా రూరల్ అధ్యక్షులు సురేష్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్లమెంటు సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాము. ఎంపీ గారు నర్సయ్య సార్ గారు మన అధ్యక్షుల వారికి శాల్వాతో స్వాగతం పలుకుతా ఉన్నారు. వారికి ధన్యవాదాలు. దయచేసి భోజనాలు ఇప్పుడే బెటర్ మీటింగ్ అయిన తర్వాతనే అందరికీ దయచేసి అందరూ బయట ఉన్న వాళ్ళందరూ లోపల సభ లోపలికి వచ్చి కూర్చోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర రథసారథి చిన్నప్పటి నుంచి బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కష్టాల్లో నష్టాల్లో ఉంటున్నటువంటి వ్యక్తిని మన పార్టీ రామచంద్రరావు గారిని ఉమ్మడి నల్గొండ బిడ్డ వారిని నూతన అధ్యక్షుగా నియమించడం జరిగింది. వారికి యావత్ యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున చప్పట్లతోని స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సభాధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్ గారు, కాసం వెంకటేశ్వర్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈరోజు నేను ఎప్పుడూ చెప్తున్నాను, రామచంద్రరావు గారు బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో 100% వారి సారథ్యంలో అధికారం తీసుకురావడం జరుగుతుందని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది వారి యొక్క కెపాసిటీ కానీ టాలెంట్ కానీ ఎవరికైనా అవకాశం ఇస్తేనే తెలుస్తుంది. నేను ఎప్పుడు ఆయనలో నేను పివి నరసింహరావు గారిని చూస్తున్నాను. ఎట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారాన్ని తేవడానికి వారు ఒక టీం లీడర్గా రాష్ట్ర అధ్యక్షుడిగా 100% ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మనందరి కృషితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మనందరం ప్రగతి భవన్లో కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూర్చోటం కాదు, యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి మన భువనగిరి అసెంబ్లీ ఆలేరు అసెంబ్లీ 100% మనం గెలిచి 100% అసెంబ్లీలు గెలిచిన జిల్లాగా మనం పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మనం లక్ష్యం పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలుగు సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది, పర్ఫార్మెన్స్ మీకుంటే పబ్లిసిటీ పీకుంటుంది. అది మీరు సినిమా చూడరేమో, పర్ఫార్మెన్స్ మీకుంటే పబ్లిసిటీ పీకుంటుందని. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి ఎవరైనా కూడా మా పెద్దలు ఏమని చెప్పారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పారు. కానీ ఇంత ఓడిపోయి అన్ని రంగాల్లో వైఫల్యమై 6 సబ్జెక్టులో 0 మార్కులు తెచ్చుకున్నటువంటి డబుల్ ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఢిల్లీలో పోయి కారు కూతలు పిచ్చుకుక్కల్లాగా దమ్ముందా సెగ ఉందా అని కారుకు ఒక ముఖ్యమంత్రి స్థాయికి దిగజార్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఈరోజు మీ అందరూ ప్రతి ఒక్క గ్రామంలో బూత్లో చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల వ్యతిరేకి, వారి డిఎన్ఏనే బీసీ వ్యతిరేకి. ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి అప్పుడు కాకా కమిషన్ రిపోర్టును మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ బతుకున్నంత కాలం ఒక్కసారి కూడా ఓబీసీ పదాన్ని వినటానికి కూడా సహించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే బీజేపీ పార్టీతో సపోర్ట్తో ఏర్పడిన వీపీ సింగ్ గవర్నమెంట్ మండల కమిషన్ రిపోర్టుని పార్లమెంట్ లో ప్రవేశపెడితే ఓబీసీ రిజర్వేషన్ ఇస్తే దేశం అల్లకల్లోలం అవుతుందని మొత్తం ఓబీసీ రిజర్వేషన్ ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. అదేవిధంగా 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపినా బీసీ సెన్సస్ చేయకుండా 50 సంవత్సరాలు పాలించినా క్యాస్ట్ సెన్సస్ చేయకుండా బీసీలను నిర్లక్ష్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో 17 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. 17 మంది ఒక్కసారన్నా బీసీ ముఖ్యమంత్రి చేసిందా? చేయలే. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. చేశారా? చేయలేదు. మంత్రులు చేశారా? లేదు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేశారా? లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కొరకు ఈరోజు రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ కలిపి ఈరోజు నాటకం ఆడుతున్నారు. ఇంతకు వీళ్ళంతా పెద్ద బలగం వేసుకొని ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీ పోయిరు. కనీసం రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కానీ బీసీల గురించి మాట్లాడటం లేదు. ఆ సభకు కూడా హాజరు కాలేదంటే వాళ్ళ చిత్తశుద్ధి తెలుస్తుందని తెలియజేస్తూ ముగించే ముందు జిల్లా నాయకులకు, అధ్యక్షులకు, కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు, కాబోయే ఎంపీటీసీలకు, కాబోయే జడ్పీటీసీలకు, కాబోయే జడ్పీ చైర్మన్ కు, కాబోయే వైస్ చైర్మన్ కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. పంట రెడీగా ఉంది. ప్రజలు మనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి క్రమశిక్షణతో రోజు ఒక అర్ధగంట టైము పార్టీ కొరకు కేటాయించి ఈ రోజు ఎమ్మెల్సీ మన ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచి జడ్పీ చైర్మన్ మనం కైవసం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే
అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరికన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటేనో సపోర్ట్ చేయకుండా అండి, లేకుంటే నో డౌట్ అని గట్టిగానండి. ఎవరికన్నా ఎనీ డౌట్? ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని తెలియజేస్తూ భారత్ మాతాకి మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సూచన గమనించాలి, సమయభావన లేనందున అందరూ కూడా కొద్దిగా తక్కువ సమయం కేటాయించి చేరికలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వచ్చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు లోకేష్ నాయకత్వంలో వచ్చేస్తున్నటువంటి కార్యకర్త సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా లోకేష్ నాయకత్వంలో వచ్చేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. వస్తాయి ఇప్పుడు లోకేష్ గారికి స్వాగతం. లోకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలా సీనియర్ నాయకులు, దళిత నాయకుల్లో మాకు మరి అశోక్ అన్న కూడా బంధువు, టౌన్ కమిటీ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడం వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. అన్న అశోక్ అన్న దగ్గర ఫోటో తీసుకున్నాడు అన్న, ఫోటో తీసుకు. కొద్దిసేపు కోటేష్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి జాతీయ ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు అశోక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరూ కూడా దయచేసి సమయభావం లేనందున అందరూ కూడా 2 నిమిషాల సమావేశం ముగించాలని కోరుతా ఉన్నాం. దయచేసి కొంతమంది మన వాళ్ళు కొత్తగా ఇప్పుడు దళితులు మహిళలు జయనైతానికి వచ్చారు. వాళ్ళని ముందు సీట్లో కూర్చోబెట్టి గౌరవిస్తామని మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. అన్నలారా, ఇందిరానగర్ నుంచి వెళ్ళి మన పార్టీలో జాయిన్ కావడానికి వచ్చారు. భారత్ మాతాకే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భీమ్. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు ఉట్కూరి అశోక్ గౌడ్ గారు, మన జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న వెంటనే మొట్టమొదట సమావేశం ఎక్కడ జరుగుతుందంటే భువనగిరి జిల్లా పైన జెండా ఎగరేసే అవకాశం మనకి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు గారి సమావేశానికి ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ఎన్ రామచంద్రరావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా వేదిక మీద ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు ప్రేమేందర్ రెడ్డి గారు, కాసం గారు, సమయాభావం ఉన్న వల్ల వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా రాష్ట్ర స్థాయి నాయకులకు, జాతీయ స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన అమ్మలక్కలందరూ కూడా పేరు పేరున, అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మహిళలందరూ కూడా కూర్చోండి. అక్క ఎక్కడ సీటు దొరికితే అక్కడ కూర్చోండి. దానికన్నా ముందు, సమావేశానికన్నా ముందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, మన ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గౌరవనీయులు దేవేందర్ గారి ఆధ్వర్యంలో వారికి ఒక చిన్న 1 మినిట్ సన్మానం చేయాలని చెప్పేసి వారిని కోరుతున్నాను. వారికి బ్లూ కండువా వేసి సాంప్రదాయబద్ధంగా వారికి స్వాగతం తెలియజేయాలని ఎస్సీ మోర్చా వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. కానీ తమ్మి తొందర కానీ అన్నగారికి వేయండి, మిగతా వాళ్ళందరూ కూడా వేయండి. అందరూ జిల్లా అధ్యక్షుడికి వేయండి. ఒక్కరే
ఇది కాదు అందరికీ తమ్ముడు కోటేష్ దేవేందర్ టైం లేదు భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీకి కంచుకోట మనందరికీ కూడా తెలుసు. ఏ ఉద్యమమైనా భువనగిరి నుంచెల్లే స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం చూసుకుంటే భువనగిరి గడ్డ నుంచెల్లే స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం తీసుకున్నా ఇక్కడ భువనగిరి గడ్డ నుంచే స్టార్ట్ అయింది. రాబో రోజుల్లో కూడా మొట్టమొదట భువనగిరి పార్లమెంటును ఈ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షునికి అదేవిధంగా భువనగిరికి 2 అసెంబ్లీలు ఉన్నాయి. ఈ 2 అసెంబ్లీలు కూడా ఈ లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల మొట్టమొదటిగా మేము గెలుస్తామని చెప్పేసి ప్రమాణపూర్వకంగా మీ అందరి ముందు కరతాళ ధ్వనులతోటి మేము రాష్ట్ర అధ్యక్షులు గారికి విన్నవించుకుంటున్నాం. సోదర సోదరిమణులారా, సమయభావం ఎక్కువ తీసుకోకుండా అందరు కూడా వేయండి, సన్మానించండి. సమయభావం తక్కువ ఉన్నందున ఒకటే విషయం మేము తెలియజేదలుచుకున్నాము. భారతీయ జనతా పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి ఈ జెండా కోసం పనిచేస్తున్నాం. మనం అందరం కూడా ఈ కమలం పువ్వు గుర్తు కోసం మనం పనిచేస్తున్నాం. ఏ పదవుల కోసం కాదు, ఏ రాజకీయ పబ్బం కోసం కాదు, చివరి దాకా దీనికోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పేసి గంటాపరంగా చెప్పగలుగుతా. ఎందుకంటే దేశం కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఎవరంటే ఈరోజు దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి గర్వంగా చెప్పొచ్చు. దేశంలో ఎక్కువ మెంబర్షిప్ ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. దేశంలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ. దేశంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ. దేశాన్ని నడిపిస్తుందంటే భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారిని గుర్తింపు చేసే విధంగా ముందుకు పోతున్న విషయం మనందరూ కూడా తెలుసు. కాబట్టి మనం కూడా రాబో రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మనమే నిలబడుతున్నట్టు, ఒక వేముల చౌక్ ఒక మండల ఎంపీటీసీ నిలబడుతున్నట్టు మనం భావించి మనం ఆ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా విజయం వైపు దూసుకుపోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా మనం భువనగిరిలో అత్యధిక సీట్లు గెలిచినాం. అదేవిధంగా రాబోయే ఎన్నికలలో కూడా 4 మున్సిపాలిటీలునే మనకు ఈ జిల్లాలో. ఈ 4 మున్సిపాలిటీలలో కూడా తప్పనిసరిగా గెలుస్తాము, గెలిచి తీరుతామని చెప్పేసి చప్పట్లతో ఒకసారి మనం రాష్ట్ర అధ్యక్షునికి తెలియజేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ధన్యవాదాలు అశోక్ గారికి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు డాక్టర్ కాసం వెంకటేశ్వర గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమావేశ అధ్యక్షులు సోదరుడు పుట్కూరు అశోక్ గౌడ్ గారు, ఈనాటి ముఖ్య అతిథి మన యొక్క రాష్ట్ర రథసారథి గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు గారు, వీరికి యాదగిరిగుట్టలో ఆలేరు అసెంబ్లీ నుంచి అదే రకంగా భువనగిరి అసెంబ్లీలో అశేషంగా జనమందరూ కూడా స్వాగతం పలికి మొట్టమొదటిసారి భువనగిరికి ఆహ్వానించినటువంటి సందర్భంగా వారు రాష్ట్ర అధ్యక్షులుగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని 3 పువ్వులు 36 కాయల లెక్క విలసిల్లింపజేయాలని చెప్పేసి వారి నాయకత్వంలో ఆ లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటూ ఇవాళ వారికి మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందరూ చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, రామచంద్రరావు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి. ఇకపోతే రాష్ట్రంలో ప్రధానంగా 2 విషయాలపైన చర్చ జరుగుతూ ఉంది. మొదటిది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఏ రకమైన గెలవాలని చెప్పేసి ఇప్పటిగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ఇవాళ తెలంగాణ ప్రజలకు మోకాళ్ళ మీద నిలబడి
క్షమాపణ చెప్పేటువంటి అవకాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వచ్చింది. మీరు చూడండి, నిన్న ఢిల్లీలో ర్యాలీ చేసి ఏమిటి కోసం ర్యాలీ ధర్నా చేసి రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. రాహుల్ ఎందుకు మోకం సాటేసిండు, మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదు, మీ ఇండి కూటమి పార్టీలు అన్నీ వస్తాయన్నావు, 3 పార్టీలే ఎందుకు వచ్చినాయి? ఇలా రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కడం కోసం, పదవి కాపాడుకోవడం కోసం ధర్నా చేస్తే కాళ్ళు మొక్కేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వనటువంటి దరిద్ర ముఖ్యమంత్రిని ఇవాళ మనం మోస్తున్నందుకు మనందరం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి నిన్న ఏం మాట్లాడుతున్నాడు? బీసీల రిజర్వేషన్ అట ఆయన మెడలు ఉంచి అమలు చేస్తున్నాడు. నిక్కి నిక్కి మాట్లాడుతున్నాడు, మైక్ అందకున్నా కానీ నిక్కి నిక్కి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు, మీరు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు 1000 జన్మలు ఎత్తినా మెడలు వంచేటువంటి తరం కాదు నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎవడు అబ్బ సొమ్మురవ్వ ఈ రేవంత్ రెడ్డి? నీ అయ్య జాగీరా? నీ తాత ముత్తాతలు ఏమైనా ఆస్తి సంపాదించి పెట్టిరా? 42% రిజర్వేషన్లలో 10% కుర్కోలను కలిపి బీసీలను కుంభం ఉంచుతుంటున్నావు, బీసీల ఆస్తిని పంచుతుంటున్నావు. దమ్ము ధైర్యం ఉంటే బిడ్డ ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నాం. అంతే తప్ప ముఖ్యమంత్రి పీఠం అడ్డం పెట్టుకొని నీ అయ్య జాగీర్ అన్నట్టు, నీ తాత జాగీర్ అన్నట్టు బీసీల వాటాని ఇంకోనికి పంచితే, తుర్కోళ్లకు పంచితే ఒప్పుకోమనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా తెలియజెప్పాల్సిన, ఎవరు ఊహించని రీతిలో మరి ఎదిగి అధ్యక్షుని హోదాలో మన జిల్లాకు వచ్చేసినందుకు మరొకసారి చప్పట్ల ద్వారా అందరం కూడా స్వాగతం తెలియజేయాలని కోరుతూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామచంద్రరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికని అలంకరించినటువంటి జిల్లా రాష్ట్ర నాయకులకు, జిల్లా అధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మరి వందలాదిగా వచ్చినటువంటి కార్యకర్త సోదరులకు, సోదరీమణులకు పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు తెల్లవారుజామునే 9 గంటల యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసిన తర్వాత జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొని దాదాపు 3 గంటలు కార్యకర్తలు కొంతమంది నడిచి మోటార్ సైకిల్ మీద ఒక శోభాయాత్ర లాగానే దాకా రావడము, మనం వస్తున్నటువంటి ఒక ఏ యాత్ర అయితే ఉందో, సైకిల్ ర్యాలీ అయితే ఉందో దానికి భువనగిరి ప్రజలు స్వాగతం పలకటము, అదేవిధంగా ఎంతసేపు అయినప్పుడు కూడా కార్యకర్తలు మనందరూ ఉండి ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఒక నేపథ్యంలో మనకు క్లియర్ సంకేతాలు ఉన్నాయి. భువనగిరి ప్రజలు బీజేపీతో ఉన్నారు, బీజేపీని ఆశీర్వదిస్తున్నారు. రేపు రాబోయేటటువంటి ఈ ప్రాంతంలో స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు భారీ సీట్లు వస్తాయని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనం ఎండలో వస్తున్నాం ఓకే, కానీ మన ర్యాలీని చూడడానికి ఎండలో నిల్చుంటున్న ప్రజలు ఉన్నారే, వాళ్ళకి నేను శీర్ష వహించి నమస్కరిస్తే మీరు బీజేపీని ఆశీర్వదించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. మిత్రులారా, భువనగిరి ఈ ప్రాంతం అంతా కూడా సరే ఈ మధ్య రియల్ ఎస్టేట్ గురించి పెరిగినవచ్చు, కానీ రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. ఈ రైతాంగం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ జిల్లాలో ముఖ్యంగా మూసి అనేటువంటిగా మనకు నదేది ఉందో అది ప్రక్షాళన చేయాల్సిన చాలా అవసరం ఉంది. గతంలో మన మాజీ జిల్లా అధ్యక్షులు వారు శాంతి గారు కూడా దాని మీద పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా దాని మీద ఉద్యమించారు. అప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు కూడా వారు కూడా దాని మీద కార్యక్రమం తీసుకున్నారు. మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి జన్మదినం వస్తున్నాడు ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వచ్చినప్పుడు
నా జన్మదిన సందర్భంగా నేను ఈ మూసీ ప్రక్షాళన తీసుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఇప్పుడు కూడా వారు దాన్ని మర్చిపోయారు. దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని గురించి ఒక ఏవైనా కార్యక్రమము దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి దాని మీద మీటింగ్లు కూడా కాలేదు. మరి కేవలం మాటలతోనే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మిత్రులు చూస్తా ఉన్నాం, చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఉన్నది. వాళ్ళు చేయలేని పని ఎందుకు చేయలేకపోయినారంటే పక్కడు చేపట్టి చేయలేకపోయినా ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని చేయరు. వాళ్ళు చేయలేని పని మాత్రం మేము ఎందుకే చేయట్లేదు, బీజేపీ అడ్డం వచ్చింది కాబట్టి చేయట్లే అంటారు. ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రులు అంటున్నారు యూరియా కొరత ఉన్నది, కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వట్లేదన్నారు. ఎప్పుడైతే యూరియా కేంద్ర ప్రభుత్వం యూరియా లెక్క తీసిందో ఇప్పుడు మాట్లాడలేదు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. యూరియా మీద మాట్లాడుతున్నారా ఏమన్నా? ఇప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ బండారం బయటపడింది. యూరియా బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది, యూరియాని దాచుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా యూరియా కొరత లేదు. కృత్రిమంగా సృష్టించేటటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు యూరియా దళాలు చేస్తూ ఉన్నారు, ఎరువుల షాపులకు బ్లాక్లో అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బట్టబయలు చేసింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద ఇప్పుడు మాట్లాడలేదు. ఇంతకుముందు కాసం గారు అన్నారు బీసీ బిల్ మీద రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారని. నేను కాసం గారికి చెప్తా ఉన్నాను, అది బీసీ బిల్ కాదు, అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు, బీసీ బిల్ కాదు. అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి మంత్రులకు అంతా కూడా అక్కడ డ్రామాలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ డైరెక్షన్ చేస్తున్నారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు ఢిల్లీలో. రాహుల్ గాంధీకి తెలిసిపోయింది ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని. అందుకే నిన్న మీటింగ్కి రాలే ఆయన. సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే. మళ్ళీ పైగా మన ముఖ్యమంత్రి గారు అంటారు రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధానమంత్రి అయితే ఈ మీరు రిజర్వేషన్ తీసుకోవచ్చాం అంటే అప్పటి వరకు మనం ఆగాలి రిజర్వేషన్ కోసము. అది గుర్తుపడి ఆయన మాటలు అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ మన ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు పరిచేదే లేదు అని స్పష్టంగా వారు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారండి మళ్ళీ అయిపోయి. ఒక్కవేళ నిజంగా మీ రాహుల్ గాంధీకి అంత చిత్తశుద్ధి ఉంది బీసీల మీద, మీకు అంత చిత్తశుద్ధి ఉందంటే రేపు యూపీఏ ఆ ఇండి అలయన్స్ ఏదైనా కానీ మేము అధికారంలో వస్తే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ మీ యొక్క బీసీని ప్రైమ్ మినిస్టర్ చేసాం చెప్పండి దమ్ముంటే. చెప్పలేరు. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన విషయాన్ని ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోవద్దు. ఒక బీసీ ప్రధానమంత్రి మనకు ఉన్నాడు. ఇక్కడ బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా తీసుకొచ్చి మనం చెప్పడం జరిగింది. ఈరోజు హన్స్రాజ్ అహిర్ గారు చైర్మన్. బీసీలకు న్యాయం చేస్తుందే భారతీయ జనతా పార్టీ. 27 మంది కేంద్ర మంత్రులు ఈరోజు భారత ప్రభుత్వంలో ఉన్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన బండి సంజయ్ గారు ఒకరు. మరి మీ దగ్గర ఉన్నది 3. ఆ 3కు 3 దారులు వేరే. మరి మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు. అది మీరు అమలు పడతలేరని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టారు. ఢిల్లీలో పెట్టిన తర్వాత అక్కడ నాటకాలు బూటకాలు అన్ని బట్టబయలైన తర్వాత మీ దగ్గర జవాబు లేక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మేము అమలుపరుస్తూ ఉంటాట. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి ఎప్పుడు కావాలి, బీసీలకు న్యాయం ఎప్పుడు జరగాలి. కానీ భారతీయ జనతా పార్టీ అంటుంది బీసీలకు న్యాయం జరిగేదే బీజేపీ వల్లనే. బీజేపీనే బీసీలకు న్యాయం చేస్తుంది. బీజేపీ వస్తే రేపు అధికారంలో ఇక్కడ మేము 42% మేము తప్పకుండా దాన్ని బీసీలకే మేము రిజర్వేషన్ ఇస్తాము, అందులో ముస్లింలకు రిజర్వేషన్ పైసా ఇయ్యము. ఆ మాట కాంగ్రెస్ కూడా చెప్పండి. ఈరోజు కేవలం మతము వాడుకొని ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి అబద్ధాల ప్రచారం చేస్తూ మీరు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానం కూడా ప్రజలకు ఇవ్వకుండా రైతు బంధుకు బంద్ చేశారు. మీరు రైతులకు అన్ని బంద్ అయిపోయినాయి. ఈరోజు రైతులకు అన్ని బంద్ అయిపోయినాయి.
విద్యార్థులకు అన్ని బంద్ అయిపోయినాయి. విద్యార్థులకు ఫీ రీఇంబర్స్మెంట్ రాలేదు. మన కొద్దిగా వెనకబడిన ప్రాంతం అని కొద్దిగా హైదరాబాద్ దగ్గర ఉన్నప్పుడు కూడా రూరల్ ఏరియా ఇంకా ఉంది. ఇంకా చాలా మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. వెనకబడిన తరగతి పిల్లలు మన బీసీ బిడ్డలు ఈరోజు కాలేజీలో చదువుతూ ఉంటే ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకపోతే ఆ కాలేజీలో మూతపడుతున్న సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యరు. ఏ యువత అయితే నిరుద్యోగంతో గత అనేక సంవత్సరాలుగా 11 సంవత్సరాలుగా మాకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే నిరుద్యోగ భత్తా వస్తుందని చెప్పి ఎదురు చూసినటువంటి ఒక నిరుద్యోగ యువత, ఆ యువతకు 4000 ఇస్తానని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపెట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు ఆ రోజు 6 గ్యారంటీలు 420 మోసాలు ఏది ప్రకటించారో ఎందుకు ప్రజలకు మీరు అది అమలు పరచట్లేదు? నిజంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లో ఆలోచిస్తూ ఉన్నారు. అరే గతంలో మనం బీఆర్ఎస్కి మనం అవకాశం ఇచ్చాం, ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం. వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు వేసుకొని ముసుగులో దోస్తాన్ని చేస్తూ బయటకు వచ్చి కొట్టాలని చేస్తే షాడో బాక్సింగ్ అంటాం ఇంగ్లీష్లో, షాడో బాక్సింగ్ చేస్తూ ఈరోజు ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను అరెస్ట్ చేశారు, రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా? ఎందుకు చేయలేదని చెప్తా ఉన్నాను నేను. కాళేశ్వరంలో ఇంత మాట్లాడుతూ ఉన్నారు, అధికారులను అరెస్ట్ చేశారు. మీరు రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా? చేయలేరు, మీరు చెయ్యరు. మీరిద్దరూ ఒకటే, దొందే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, దాంట్లో డౌటే లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు బీజేపీ 10% ముస్లిం రిజర్వేషన్ అడ్డుకుంటుందని చెప్పి. మేము ముస్లింలకు ఏం అడ్డుకోవట్లేదు, ముస్లింలు కూడా మన సోదరులే. ఈరోజు మైనార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. కానీ ముస్లింల యొక్క సమాజాన్ని ఓటు బ్యాంక్ కింద వాడటంలో బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది. మీరు ముస్లింలకు బీసీబీ కింద ఇక్కడ ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి. దూదేకులకు, ఫకీర్లకు, ఖజాంలకు అనేకమైన కులాలు దాంట్లో ఉన్నాయి, తెగలు ఉన్నాయి దాంట్లో. కానీ అది తీసుకొని అదనంగా 4% తీసుకొచ్చి ఉద్యోగము, ఉపాధి దాంట్లో ఇవ్వాల్సిన రిజర్వేషను ఈరోజు రాజకీయాల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి మీరు బీసీలకు చేస్తున్న అన్యాయం ఏంటంటే హైదరాబాద్లో 50 బీసీ సీట్లు ఉంటే అందులో 35 సీట్లు ఎంఐఏమో ముస్లింలు గెలిచారు. ఒక్క గౌడు గెలవలేదు, ఒక యాదవ్ గెలవలేదు, ఒక ముదిరాజు గెలవలేదు, ఒక గంగపత్రి గెలవలేదు. ఒకవేళ ముస్లింలకు నువ్వు ఇవ్వకపోతే అసలైన బీసీలు ఆ సీట్లు గెలుచుకునేవారు. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు ఇది ఆలోచిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది. గత 1956లో మొట్టమొదటి యొక్క ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించింది. ఏ యొక్క బీసీనైనా ముఖ్యమంత్రి చేసిందా అని నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. కానీ ఈ రోజు భారతదేశంలో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో 5 బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి మిత్రులారా ఈరోజు. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఏదో ఇది ధర్మ యుద్ధం. అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం బీజేపీ మొదలుపెట్టింది ధర్మ యుద్ధం. ఆ ధర్మ యుద్ధం భువనగిరి నుంచి మొదలు కావాలి. భువనగిరిలో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా, అది స్థానిక ఎన్నికలు జరిగినా, భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినా, 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, పార్లమెంట్ ఎన్నికలు జరిగినా బీజేపీ ఏపు ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఇంటింటికి వెళ్ళండి, పార్టీని పెంచండి, పార్టీ యొక్క సూత్రాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఏవైతే పథకాల గురించి మాట్లాడంటే తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. రేపు తెలంగాణ బీజేపీది, రేపు తెలంగాణలో వచ్చే అధికారం బీజేపీదే, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు గెలిచేది బీజేపీయే, రేపు మున్సిపాలిటీలో ఎలక్షన్లు గెలిచేది బీజేపీయే. కాబట్టి మిత్రులారా ఈ రోజు మనం ఇక్కడ సంకల్పం తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. చాలా విషయాలు ఉన్నాయి, చాలా మాట్లాడే ఉంటాయి. కానీ అవన్నీ పక్క పెట్టి ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ చూశారు, బీఆర్ఎస్ చూశారు. ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలుగా వాళ్ళ దగ్గర కొండే, మీరు ఇంటింటికి పోండే, తిరగండి, మోదీ గారు ఇస్తున్న పనుల గురించి చెప్పండి. అవన్నీ కూడా మీకు కరపత్రాల ద్వారా వస్తాయి. కాబట్టి ఇవన్నీ మీరు చేస్తే
భువనగిరి ప్రాంతంలో గతంలో బీజేపీ కొన్ని కౌన్సిలర్ గెలిచిరా, మున్సిపాలిటీ గెలుస్తుంది, లోకల్ బాడీస్ గెలుస్తాయి. చివరికి ఈ భువనగిరి యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో వచ్చిన కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిసిన. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. రామచంద్రన్న గారికి యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు కిసాన్ ఎస్సీ మోర్చా జాతీయ నాయకులు నిర్మల గారు మన రాష్ట్ర అధ్యక్షుడికి శాల్వతో స్వాగతం పలుకుతున్నారు.